జనసేన నుంచి మీరు చూశారు సీఎం ప్రసంగాన్ని, మీకేమనిపించింది? సార్ ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత దీక్ష చేశారు. ఈరోజు చంద్రబాబు గారు కూడా అసలు స్పష్టమైనగా ఏం జరిగింది, తిరుమలలో రిపోర్ట్ ఎలా వచ్చింది, ఎవరు ఆధారంగా వచ్చింది, ఈ రిపోర్ట్ ఏంటి, దీని మీద తీసుకుని చర్యలు ఏంటో చెప్పారు. సిట్ విచారణ చేయబోతున్నారు. మంచి నిర్ణయం, ఎందుకంటే దొంగలు మొత్తం బయటపడతారు. మేము ఇందాక ఉదయం కూడా చెప్పాం, 500 కోట్ల స్కామ్ జరిగింది, ఉత్తారుగా 500 కోట్ల స్కామ్ జరిగింది ఈ నెయ్యి పేరుతో. ఇలాంటివి తిరుమలలో చాలా జరిగాయి. విచారణ లడ్డుతో పాటు ఇంకా అనేక చేస్తే కూడా బయటపడతాయి. ఎందుకంటే ఈరోజు వైసీపీలు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడతారు. ఇదే విషయం కానీ కొన్ని 4 నెలల ముందుగా తెలుసుంటే ప్రజలకి ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు కాదు. అలాంటి పరిస్థితి, ప్రజలు కోపంగా ఉన్నారు. భారతదేశం అంతా అట్టుడికి పోతుంది. ఏమంటే ప్రసాదం, మన ఇంట్లో ఒక ఎమోషన్, శ్రీవారి ప్రసాదం ఎమోషన్. ఆ ఎమోషన్తో వీళ్ళు ఆడుకున్నారు. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ మతాల కోసం, హిందూ మతాన్ని ఒక వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదంతో వీళ్ళు ఆడుకున్నారు. హిందూ మతాన్ని దెబ్బతీయాలనే కుట్ర ఉందంటారా దీంట్లో? 100% అండి. 500 కోట్ల స్కామ్ కని చెప్పడం కన్నా హిందూ మతత్వాన్ని, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, ఇక్కడ ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రం ఉందో దీని చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నంలో భాగంగా చేశారని చెప్పి కూడా గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే 500 కోట్ల స్కామ్ ఒక భాగం అయితే నెయ్యి రూపంలో, ప్రసాద రూపంలో ఆ ప్రసాదాన్ని టేస్ట్ చేయకుండా చేయడం, ప్రసాదం 2 రోజులు చెడిపోవడం, ప్రసాదాలు తీసుకోపోయిన వాళ్ళు ఏది తిరుపతి లడ్డీలా ఉండడం, మాట్లాడడం చేయడానికి చేసిన ప్రయత్నం భాగమే ఇవన్నీ కుట్ర. ఒకటే చెప్తాం, ఈరోజు కొంతమంది మాట్లాడుతారు వైసీపీ నాయకులు. ఇందాక రోజా మాట్లాడుతూ అనిమల్ ఫ్యాట్ తీసి చేశారని చెప్తున్నారు. అనిమల్ ఫ్యాట్ కాదు, రోజాకున్న ఫ్యాట్ తీస్తారు ప్రజలు. ఆమె ఈసారి తిరుమల రమ్మని చెప్పండి, ప్రసాదం తినమని చెప్పండి, వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి సేమ్ మాట మాడమని చెప్పండి. అనిమల్ ఫ్యాట్ కాదు, రోజా ఫ్యాట్ దించుతారు. ఇవన్నీ కాదు, మాట్లాడే ముందు తెలుసుకోండి, ఏం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కూడా జనసేన పార్టీ హెచ్చరిస్తున్నారు.